యా మౌనిక యాక్చువల్లీ ఇప్పుడు అంటే కొద్దిసేపు క్రితం జరిగినటువంటి ప్రమాదం చాలా భారీ ప్రమాదంగానే చూడాలి. ఎందుకంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు కేవలం 8 మంది మాత్రమే చనిపోయినట్టుగా అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఎందుకంటే ఆ ఫర్నేస్ దగ్గర అంటే మొత్తం అక్కడ జరిగినటువంటి స్టీల్ మెల్ట్ షాప్ 1 విభాగంలో జరిగిన ఈ భారీ ప్రమాదంలో ఆల్రెడీ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు 9 మంది వరకు కూడా మృతుల సంఖ్య మనకి అందుతున్న సమాచారం. అండ్ ఇది ద్రవ రూపంలో ఉన్నటువంటి ఉక్కు బకెట్స్ తరలిస్తున్న సమయంలో ఒక్కసారి జారి కింద పడడంతో జరిగిన ప్రమాదం. ఇవన్నీ కూడా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా లేదా వీక్లీ వన్స్ కానీ అలాగే మధ్యలో కానీ ప్రతిసారి వాళ్ళు ఆ సెక్యూరిటీ మెజర్స్ ప్రకారం అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీ మెజర్స్ ప్రకారం వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ ప్రమాదం జరిగింది. అడపా దడపా ఇలాంటి ప్రమాదాలు స్టీల్ ప్లాంట్లో జరగడం మామూలుగానే జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. గతంలో చూస్తే కనుక కొన్ని ప్రమాదాలు జరిగాయి ఆల్రెడీ. అప్పుడు ఈ స్థాయిలో ప్రాణ నష్టం అయితే జరగలేదు. స్టీల్ మెల్టింగ్ షాప్ 1లో జరిగినటువంటి ఈ ప్రమాదంలో దాదాపు 1600 సెల్సియస్ డిగ్రీస్ వేడితో ఉండే ద్రవ ఉక్కు ఉంటుంది. ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. జస్ట్ కొద్దిపాటి వేడినే మనం తట్టుకోలేం. అటువంటి వేడిని తట్టుకుని అక్కడ కార్మికులు వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి వేడి వేడి ద్రవం మీద పడితే అక్కడ బూడిద మాత్రమే మిగిలింది. కనీసం గుర్తుపట్టడానికి కూడా వీల్లేని విధంగా వాళ్ళ మృతదేహాలు అయిపోయాయి. మృతదేహాలు అనాలా లేకపోతే వాటిని ఏమనాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో బూడిదైపోయినటువంటి మృతదేహాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆ ఉక్కు ద్రవం ఆ ల్యాడిల్ నుంచి కింద పడింది. ఒక్కసారి పడ్డంతో అక్కడ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బలైపోయారు. అండ్ ఇది ఈ ఉక్కు ద్రవం మిగతా వర్క్ చేసుకుంటున్న దూరంగా ఉన్న వాళ్ళ మీద కూడా పడడంతో వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి చాలా తీవ్రంగా గాయపడ్డారు. మనం ఆల్రెడీ ఆన్ స్క్రీన్ రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ మనం వాళ్ళందరినీ కూడా చూపిస్తూ ఉన్నాం. వెంటనే ఇమీడియట్గా అక్కడికి అగ్నిమాపక వాళ్ళ ఆ శకటాలు రావడం కానీ అలాగే అక్కడున్న సెక్యూరిటీ స్టాఫ్ కానీ ఇమీడియట్గా స్పందించి తోటి కార్మికులు వీళ్ళందరూ కూడా అధికారులు వీళ్ళందరూ కూడా హుటాహుటిన వాళ్ళందరినీ కూడా స్టీల్ ప్లాంట్ ఆవరణలో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో దాదాపుగా వాళ్ళ ఒళ్ళంతా కాలిపోవడంతో క్షతగాత్రులందరినీ కూడా ఓవరాల్గా కిమ్స్ అలాగే 7 హిల్స్ హాస్పిటల్స్ అని వైజాగ్లో ఫేమస్ అక్కడికి తీసుకెళ్లారు. గాజువాక్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్కడ తీసుకెళ్లారు. ఈ ఘటన జరగడంతో చాలా భీతావాహంగా మారిపోయింది స్టీల్ ప్లాంట్లో సిచ్యువేషన్ అంతా కూడా చెప్పచ్చు. అండ్ ఓవరాల్గా చూస్తే ఇనుములో ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఈ కొన్ని కెమికల్స్ ప్రకారంగా వాళ్ళు ద్రవ రూపంలో మార్చి వాటిని మౌల్డింగ్ చేసి బయటికి పంపుతూ ఉంటారు. అతిపెద్ద భారీ ఉక్కు ఉత్పత్తి కేంద్రం మనకు తెలుసు. సో వీళ్ళందరినీ కూడా అంటే పల్లి శ్రీనివాసరావు కావచ్చు, మల్లికార్జునరావు కావచ్చు, అర్జున్ అప్పారావు, సత్యానంద్, సూరిబాబు, పైడిరాజు వీళ్ళందరూ కూడా క్షతగాత్రులు. వాళ్ళందరినీ తీసుకెళ్లి వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్య సహాయం అందించాలని చెప్పి అటు ప్రభుత్వం కూడా వెంటనే రియాక్ట్ అయింది. చంద్రబాబు నాయుడు సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అండ్ విజయనగరం పర్యటనలో ఉన్నటువంటి హోంమంత్రి హుటాహుటిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర కూడా తరలి వస్తూ ఉన్నారు. సో ఈ భారీ స్థాయిలో ఉన్నటువంటి ఉక్కు ద్రవం పడడంతో మొత్తం కాలి బూడిదైపోయారు. వాళ్ళందరినీ కూడా అక్కడ ఇమీడియట్గా అక్కడ వాళ్ళందరినీ కూడా అవన్నీ తరలించేటువంటి ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు. అయితే మనం ఒక్కసారి గతంలో జరిగినటువంటి ప్రమాదాలు కూడా మనం చూస్తే కనుక మొత్తం చాలా వరకు కూడా గతంలో ప్రమాదాలు జరిగాయి. ముందుగా మే 23, 2025లో కూడా భారీ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. అప్పుడు స్టీల్ మెల్లింగ్ షాప్ 2లో అంటే SMS అంటారు వీటిని. ఈ SMS 2లో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదం, అందులో మిషన్స్లో ఆయిల్ లీక్ కారణంగా మంటలు చెలరేగాయి. అక్కడ ఆ మంటలు చెలరేగడం వల్ల కూడా అప్పుడు కేవలం అంటే అప్పుడు ప్రాణ నష్టం జరగలేదు, ఆస్తి నష్టం అయితే సంభవించింది. ఈ స్థాయిలో ప్రాణ నష్టం సంభవించడం దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఇదే అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడో 2014లో ఐ థింక్ అప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో చాలామంది చనిపోయారు. ఆ తర్వాత ఆ స్థాయిలో జరిగిన ప్రమాదం ఇదే చెప్పుకోవచ్చు. అండ్ 2025 మే 19th కూడా మరో ప్రమాదం జరిగింది. అంటే గత ప్రమాదాలు మనం ఒక్కసారి అక్కడ గమనిస్తే కనుక బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి స్టీల్ మెల్లింగ్ షాప్కి తరలిస్తున్న టైంలో ఆ టర్బో ల్యాడిల్ కార్ TLC అంటారు దీన్ని, ఇది దెబ్బతిని భారీ పరిణామంలోనే కరిగినటువంటి ఉక్కు నేలపై పడిపోయింది. దీంతో మంటలు చెలరేగి అక్కడున్న విద్యుత్ కేబుల్స్ కావచ్చు, మెషిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. అయితే అప్పుడు కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సో ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇమీడియట్గా అక్కడ వాళ్ళకి క్షతగాత్రులందరినీ కూడా మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో కూడా ఓవరాల్గా
మొత్తం వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే అందిస్తూ ఉన్నారు. మరణించిన వారి పేర్లు అలాగే వాళ్ళు ఎవరు అనేది కూడా గుర్తించే పనిలో పడ్డారు. అగ్నిమాపక సిబ్బంది కూడా ఇమ్మీడియట్గా స్పందించింది. అసలు రెగ్యులర్గా ఈ స్థాయిలో అంటే చాలా ద్రవ ఉక్కు ఉండేటువంటి ప్లేసు, హయ్యెస్ట్ అంటే 1600 డిగ్రీలు సెల్సియస్, నేను ఇంతకుముందు చెప్పినట్టు అంత ఆ స్థాయిలో మరుగుతున్నటువంటి ఉక్కు దగ్గర పనిచేసేటువంటి కార్మికులు, వాళ్ళకు ఒక్క క్షణం అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇనుములో కార్బన్ శాతాన్ని తగ్గించడానికి జనరల్గా దీన్ని మెల్ట్ చేస్తూ ఉంటారు. అది మెల్ట్ చేసిన తర్వాత ఆ ద్రవ ఉక్కుని ఆ ల్యాడిల్ ద్వారా తరలిస్తూ ఉంటారు. ఆ తరలిస్తున్నటువంటి ఉక్కుకి సంబంధించి కూడా ఈ ప్రమాదం జరిగింది. రెగ్యులర్గా చెకప్ చేస్తూ, కోర్స్ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉన్నా కూడా ఇటువంటి ప్రమాదం జరిగింది. దీనిపై అంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇమ్మీడియట్గా ప్రమాదం జరిగిన ప్లేస్లో అధికారులు కావచ్చు, తోటి ఉద్యోగులు కావచ్చు, వాళ్ళంతా కూడా అక్కడ హెల్ప్ చేయడం మొదలుపెట్టారు. అండ్ మరుగుతున్నటువంటి ఉక్కు బకెట్లు అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనే అక్కడ వాళ్ళు ఈ జాబ్స్ చేస్తూ ఉంటారని చెప్పచ్చు. గతంలో జరిగిన ప్రమాదాల కంటే ఇది నిజంగా చాలా భిన్నమైన ప్రమాదంగా చెప్పాలి. ఎందుకంటే ఒక రకంగా భారీ ప్రమాదం ఇది. 9 మంది చనిపోయినట్టుగా కూడా మనకి వార్తలు వినబడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు మరిన్ని వార్తలు, మరిన్ని వివరాలు మనకి తెలియాల్సి ఉంది. దాదాపుగా 1600 డిగ్రీల సెల్సియస్ వేడి ఉన్నటువంటి బకెట్స్ ఒకసారి మీద పడితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. గుర్తుపట్టడానికి వీల్లేని విధంగా అంటే దాదాపు కాలి బూడిదైపోయారు వాళ్ళంతా కూడా. సో ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ సిచ్యువేషన్ చాలా భీతావహంగా ఉంది. మౌనిక. ఎస్ రమణ, అయితే ఈ హాట్ మెటల్ బకెట్లు ఏవైతే ఉన్నాయో అవి కింద పడడం వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనను ఏ విధంగా చూడాలి? ఇది టెక్నికల్ ఇష్యూ అనుకోవచ్చా, లేదా అక్కడ ఉన్నవారు ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించారా, లేదా అనుకోకుండా జరిగిన ఘటన? సో ఈ ఘటనను ఏ విధంగా కన్సిడర్ చేయాలి? ఎగ్జాక్ట్లీ మౌనిక, ఇది నిజంగా అనుకోని ఘటనే. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు, ప్రతిసారి కూడా ప్రతి టైంలో వాళ్ళకి ఉన్న పర్టికులర్ షెడ్యూల్లో వాళ్ళు దాన్ని షెడ్యూల్ చేసుకుని ప్రతిదీ చెక్ చేస్తూ ఉంటారు అక్కడ. బట్ అయినప్పటికీ కూడా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఒక వాదన కూడా వినబడుతోంది అక్కడ, సెక్యూరిటీ మెజర్స్ సరిగ్గా పాటించకపోవడం వల్లే కూడా ఈ ప్రమాదం జరిగింది అనేటువంటి వాదన కూడా వినబడుతోంది. అంటే రెగ్యులర్గా ఇటీవల కాలంలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి నెలకొన్న వివాదాలన్నీ మనం చూసాం, మనకు తెలుసు. చాలా హైలైట్ అయ్యి వార్తల్లో నిలుస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఈ వార్త కూడా బయటకు వచ్చిందని అనుకోవాలి. అండ్ మోరోవర్ ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ సిచ్యువేషన్లో ఆల్రెడీ వాళ్ళు అంటే అక్కడ భద్రత విషయంలో విధులు నిర్వహిస్తున్న వాళ్ళు ఏమైనా అలసత్వం ప్రదర్శించారా, లేకపోతే ఏంటి అసలు యాక్చువల్లీ జరిగింది ఏమిటి అనేది కూడా ప్రస్తుతానికి వాళ్ళు నిర్ధారించే పనిలో ఉన్నారు. సో ఈ పేలుడు కారణంతో కూడా ఉక్కు బకెట్లు మీద పడి 9 మంది మరణించడం జరిగింది. సో మనం ఆన్ స్క్రీన్ చూడొచ్చు, ఆ స్టీల్ మెల్లింగ్ షాప్ 1లో ఆ ల్యాడిల్ నుంచి కింద పడినటువంటి ఉక్కు ద్రవం, అలాగే అక్కడ హుటాహుటిన జరుగుతున్నటువంటి చర్యలకు సంబంధించి కూడా. సో ఓవరాల్గా చూస్తే కనుక అనుకోకుండా జరిగిన ప్రమాదంగానే దీన్ని చూడాలి. అత్యంత దారుణంగా ఉన్నాయి అక్కడ సిచ్యువేషన్స్. అయితే మాత్రం మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే కనుక దాదాపు అక్కడంతా భీతావహ వాతావరణం నెలకొని ఉందని చెప్పచ్చు. ఎస్ రమణ, సో మీరు చెప్పారు ఇక్కడ చాలా వేడి ఉంటుంది, ఉక్కును కరిగించడం అనేది మామూలు విషయం కాదు, చాలా ఎక్కువ డిగ్రీ సెల్సియస్లో వర్క్ చేస్తూ ఉంటారు కార్మికులు అని చెప్పి. సో ఇలాంటి ఘటనలు అనుకోకుండా జరిగినా, నిర్లక్ష్యంగా జరిగినా, ఎలా జరిగినా కూడా చనిపోయేది కార్మికులు, వాళ్ళు కూడా సామాన్యులే. సో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ఎవరు చనిపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ ఉన్న అధికారులందరూ కూడా? ఎస్ మౌనిక, ఫస్ట్ ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటన నుంచి వీళ్ళు తేరుకుని ఫస్ట్ ఆ క్షతగాత్రులకి మెరుగైన వైద్య సదుపాయం ఉంచడానికి నేను ముందు చెప్పాను కదా, 7 హిల్స్ హాస్పిటల్ అండ్ కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. అవన్నీ అలాగే అక్కడ ఉన్నటువంటి మృతదేహాలను కూడా మెల్లిగా అంటే అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ టీమ్ సహాయంతో అవన్నీ తరలించిన తరువాత నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనేది కూడా ఆలోచిస్తారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి, ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి అనేది కూడా వాళ్ళు ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఆ SMS 1 వద్ద పరిస్థితి అయితే చాలా భీతావహంగా ఉంది. అక్కడ సిచ్యువేషన్ మాత్రం మనం ఊహించలేని విధంగా మాత్రం ఉందని మనకి అందుతున్న వార్తల ప్రకారం తెలుస్తోంది. ఆల్రెడీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళ సిచ్యువేషన్ కూడా చాలా డేంజర్గా ఉంది. ఎందుకంటే మరుగుతున్న ఉక్కు పడింది అంటే కనుక, ఆ ఉక్కు ద్రవం పడింది అంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కూడా మనం ఊహించుకోవచ్చు. ప్రస్తుతానికి ఆ ల్యాడిల్ నుంచి కింద పడినటువంటి ఉక్కు ద్రవం సడన్గా జరిగిన సంఘటనగానే చూడాలి. అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు ఈ ఘటన నుంచి వీళ్ళు తేరుకున్న తర్వాత మీరన్నట్టుగా ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి, సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి, అండ్ భద్రతాపరమైనటువంటి చర్యలు ఎలా తీసుకోవాలి ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు. అఫ్కోర్స్ గతంలో కూడా చాలా జరిగాయి మనుక, నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా. బట్ అప్పుడు ఈ స్థాయిలో ప్రాణ నష్టం అయితే జరగలేదు.
అంటే 2014లో దాదాపు 10 ఏళ్ల క్రితం నాకు తెలిసి అప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో కొద్దిమంది చనిపోవడం జరిగింది, కానీ ఈ స్థాయిలో 9 మంది, ఇంకా ఎవరైనా మృతుల సంఖ్య పెరిగేటువంటి ప్రమాదం ఉందా అనేటువంటిది కూడా అక్కడ అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారు, అక్కడ చూస్తూ ఉన్నారు. ఈ దాదాపుగా నేను చెప్పాను కదా 1600 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉన్నటువంటి ఉక్కు ద్రవం మీద పడడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఇది అనుకోకుండా జరిగింది. వాట్ నెక్స్ట్ అనేది కూడా ఇప్పుడు ఇది క్లియర్ అయ్యాక వాళ్ళు ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. మౌనిక. రైట్ రమణ, థ్యాంక్ యూ.